చెప్పాను కదా, ఇంకా పూర్తిగా మీరు ఊహాగానాలతో మాట్లాడుతున్నారు. ఎక్కడ నిర్దిష్టమైన సబ్జెక్టులో మాట్లాడుతున్నాను, సమాధానం ఖచ్చితంగా చెప్తాను. అది చూసి చెప్పాల్సిన అవసరం లేదు. నేను మీరు చెప్పిందన్నీ కూడా ఊహాగానాలు చెప్పింది ఎక్కడ లక్ష్మణరావు గారు ఆల్రెడీ ఎప్పుడు చేయరు. అక్కడే మాకు కావాలి. లక్ష్మణరావు గారు ఆల్రెడీ ఎప్పుడు చేయరు. నీకు చెప్పాను కదా, నువ్వు చెప్తున్నావు తప్పి మాకు ఎక్కడైనా ఆధారాలతో చూపించు. ఏమన్నా కదా, ఇగో ఇది కాదు ఇన్సిడెంట్, లేదా ఫలానా సన్నివేశం, లేదా ఫలానా విధానం అని చెప్పి మాట్లాడదాము. అంతే అన్ని ఊహాగానాలు తెచ్చి చెప్తారుగా. చెప్పు కదా, రైమవుతాడు చెప్పమంటున్నాడు. చెప్తాను నువ్వు చెప్పింది కదా. ఆ కార్యక్రమాలు చేయకుండా ఏదైతే ప్రజలందరూ కూడా ఇవాళ అల్లాడిపోతున్నారు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇవాళ ప్రజలందరూ కూడా మరి కొద్ది రోజుల్లో రోడ్లు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఇక అభివృద్ధి విషయంలోకి వస్తే ఎక్కడికి వేసిన గోగలు అక్కడే. ఈ మీ 100 రోజుల పరిపాలన ఎక్కడ విజయనగరం జిల్లాలో ఏం జరిగే పరిస్థితి లేదు. మీరు చెప్పండి, ఏ కార్యక్రమాన్ని చెప్పండి. ఇవాళ మరి ఈ ఆ రోజు తలమానికం అని చెప్పాం, ప్రభుత్వ వైద్య కళాశాల. ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాలన్నీ కూడా పనులు నిలిచిపోయి ఇవాళ ఆ కార్యక్రమం ఆపే పరిస్థితి వచ్చింది. ఇవాళ మెడికల్ కళాశాల ఇవాళ ఈరోజు ఎవరు మాట ఇవ్వకపోయినా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నాడు ప్రతిపక్ష నేతగా హామీ ఇచ్చి విజయనగరం జిల్లాకి మాకు ప్రభుత్వ వైద్య కళాశాల కావాలంటే తెచ్చిచ్చి మరి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ చేసి ఇవాళ పరిస్థితి మన దాన్ని ముందుకెళ్లే పరిస్థితి లేదు. ఇవాళ హెల్త్ లో దానికి సంబంధించి ఆల్రెడీ మీరు చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఇవాళ ప్రభుత్వ వైద్య సిగ్నల్ ఇబ్బంది అండి అని ఏదో చెప్పి ఈ ఒకరోజు ఇవ్వకపోతే మళ్ళీ రేపు ఇచ్చే పరిస్థితి ఉండదేమోనండి అని చెప్పి ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారు. ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం. ఈ 100 రోజుల పరిపాలన జరుగుతున్న కార్యక్రమాలు, అలాగే మీరు చెప్పిన సూపర్ 6లు, ఇవాళ మీరు చెప్పిన సూపర్ 6లు చూస్తా ఉంటే ఇవాళ రైతాంగానికి అనేక ఇబ్బందులు పడ్డారు. మన వర్షాలు వస్తే రైతులు అనేక ప్రాంతాల్లో నేట పంట మునిగింది. దురదృష్టవశాత్తు లేదా అదృష్టవశాత్తు విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా అటు ఈస్ట్ వెస్ట్ కృష్ణాలో దురదృష్టవశాత్తు ఎక్కువ జరిగినా, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా సరిగా నష్టం జరగకపోయినా కొన్ని ప్రాంతాల్లో నష్టాలు జరిగాయి. నేట పంట మునిగింది. ఎక్కడా కూడా రైతుకి ఎక్కడ ఏ రకమైన ఆర్థిక సహాయం కానీ లేదా ఆర్థిక భరోసా కానీ ఎక్కడా కూడా గతంలో అయితే మేము ఎప్పుడు కూడా రైతాంగానికి ఖరీఫ్ సీజన్కి రబీ సీజన్కి ఎప్పుడు కూడా ప్రతి రైతుకి కూడా డబ్బు ఇచ్చే కార్యక్రమం జరిగేది. అది రైతుకో భరోసా ఉండేది. ఇవాళ రైతుకి ఎక్కడా కూడా ఇదే కాకుండా ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇవాళ అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంటే ఇవాళ చాలా విషయాల్లో ఇవాళ ముఖ్యంగా ఇందాక చెప్పాను, రైతులకి ఇవాళ ఏదైతే రైతులకి యూరియా కానీ డిఏపి కానీ ఎరువులు కానీ అధికమైన రేట్లకు అమ్మే పరిస్థితి. ఇవాళ రైతులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ విద్య గురించి చూసుకుంటా ఉంటే ఇవాళ అనేక స్కూల్లో ఒకప్పుడు మధ్యాహ్న భోజన పథకం పూర్తిగా మెనూని పెట్టుకొని ప్రతిరోజు పిల్లలకి ఆ మెనూ అందుతుందో లేదో చూసే పరిస్థితి. ఇవాళ ఎలాంటి పర్యవేక్షణ లేదు. ఇవాళ మధ్యాహ్న భోజన పథకం చూస్తూ ఉంటే ఇవాళ అనేక మంది కలుస్తూ తిని ఇవాళ హాస్పిటల్ పాలే పరిస్థితి హాస్టల్స్ లో కనపడతా ఉంది. మననే ఎస్కోట్ లో జరిగింది, అటుమొన్న బొబ్బుల్లో జరిగింది. ఇవాళ అనేక సంఘటనలు జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఇవాళ ఎక్కడా కూడా ఇవాళ మధ్యాహ్న భోజన పథకం కానీ లేదా హాస్టల్లో ఉన్న భోజనం పథకం కానీ ఎక్కడ కూడా పర్యవేక్షణ పూర్తిగా లోపించింది. ఇవాళ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఇవాళ పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలకు తరలి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ చూసినా విద్యలో ఇబ్బంది వచ్చే పరిస్థితి ఏర్పడే పరిస్థితి కనపడింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీ 100 రోజుల పరిపాలనలో ఇవాళ అనారోగ్య బాధ ప్రతి కుటుంబాలు కూడా గ్రామీణ ప్రాంతంలో ఇవాళ అనారోగ్యానికి గురయ్యారు. గతంలో ఏమైనా ఫేవర్స్ ఉంటే వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఆశా వర్కర్లు ఉండేవారు. ఎక్కడికక్కడ వారు వెళ్ళి ఫేవర్ సర్వే చేసేవారు. లేదు గ్రామ స్థాయిలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, డాక్టర్స్ అందరూ కూడా ఇంటిమేట్ చేసేవారు. ఇవాళ అది కూడా లేక ఇవాళ చాలా మంది అనారోగ్య బారిన పడి ఇవాళ హాస్పిటల్ పాలై ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ఇవాళ చాలా ఆరోగ్యశ్రీని కూడా టేకప్ చేసే పరిస్థితి లేదు. ఇవాళ చాలా మంది ఆరోగ్యశ్రీ గురించి కూడా మేము గట్టిగా మాట్లాడితే మేము ఆరోగ్యశ్రీ టేకప్ చేయలేమని చెప్పే పరిస్థితి ఉంది ఇవాళ ఈ ప్రభుత్వంలో. ఇంకా ఆరోగ్యశ్రీ కొన్ని హాస్పిటల్ అడిగితే ఇంక వచ్చే నెల ఆరోగ్యశ్రీ ఉంటుందో లేదో తెలియదండి, మాకు ఈ ప్రభుత్వ విధానం మాకు అనుమానాస్పదంగా ఉందని చెప్పే పరిస్థితి ఇవాళ జరిగే పరిస్థితి కనబడుతుంది.
దాని నుంచి ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్ పరిస్థితి వచ్చి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా భారం పడి వారి వారి కుటుంబాల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఇవాళ వస్తా ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన మీకు నేను చెప్పిన మంచి ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాలు. ఇక నెక్స్ట్ వస్తే విద్యుత్ అంశం. ఇవాళ రాష్ట్రంలో మరలా మీరు ఆనాడు ఎన్నికల్లో చెప్పారు, ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా ఆర్థిక భారం మోపం, విద్యుత్ భారం మోపం అని చెప్పి మీరు ఆనాడు చెప్పారు. ఇవాళ విద్యుత్ భారం మళ్ళీ మోపే పరిస్థితి తీసుకొచ్చారు. ఎన్నికల్లో 2 ఎన్నికల్లో మీరు చెప్పారు, ఎన్నికల సభల్లో చెప్పారు. ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎక్కడా కూడా ఛార్జీలు పెంచాం, మీ ఎట్టి పరిస్థితుల్లో కూడా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పి మళ్ళీ బాదుడు కార్యక్రమానికి మళ్ళీ స్టార్ట్ చేశారు. మళ్ళీ మీ విధానాల్ని 2014-19 సంవత్సరంలో ఏ రకమైన విధానాలను అవలంబించారో అదే రకమైన విధానాలను అవలంబిస్తున్నారు. ఓ పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయి, ఓ పక్క నుంచి విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. మీరు ఎన్నికల్లో మాత్రం హామీలు ఇచ్చారు, మేము ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఇవాళ మళ్ళీ బాధలేసే కార్యక్రమానికి ఇవాళ మళ్ళీ పరిస్థితి లేవతిచ్చారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే హామీలు ఇచ్చిందో 100 రోజుల కార్యక్రమాలు తీసుకుంటే ఒక్క హామీని కూడా, ఒక పెన్షన్ తప్ప ఏ ఒక్క హామీని అమలు పరచకుండా కార్యక్రమాలని పనులని మేము త్వరితగతంగా ఇన్ టైంలో చేస్తామని చెప్పి వేదిక ద్వారానే ఆ రోజు జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి జె మల్లికార్జునరావు గారు ఆ రోజే చెప్పారు వేదిక ద్వారా, ఆనాడు ముఖ్యమంత్రి వారి సమక్షంలో. కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సహకారం ఎక్కడా లేదన్న విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈ జిల్లా ప్రజలందరికీ కూడా అని మీ ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే 100 రోజుల పరిపాలన మంచి ప్రభుత్వం చెప్తుందో ఇది మంచి ప్రభుత్వం కాదు, పూర్తిగా విఫలమైన ప్రభుత్వం. మీ హామీలు విఫలమయ్యాయి, మీ తీసుకొచ్చిన ఇసుక విధానం విఫలమైంది. ఇవాళ ప్రతి వర్గాల వారు కూడా అసంతృప్తితో ఉన్నారు, అన్ని కార్యక్రమాలు కూడా అసంతృప్తిగా జరిగాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలు భాగస్వామ్యం ఎక్కువ అవుతుంది కదా సార్, చూస్తుంది కదా ఎవరి భాగస్వామ్యం ఏంటని తెలియక ఉండదు ఎక్కడ నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసీపీ ఎందుకు సార్ ఖాళీ ఇచ్చింది? మండలాల వారీగా అందరూ జనసేన ఎవరు ఒకరి రేపు ఖాళీ అయిపోయినట్లయితే 90 మందిలో రేపు 98 మంది ఉంటున్నారు, 90 మంది ఖాళీ అయిపోయింది. చదువుకునే వైద్యం చదువు అందరికి పరిస్థితి లేకుండా చేశారు. ఇవన్నీ చాలా విషయాలు అనేక విషయాలుగా మా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారు ఎందుకు చెప్తున్నామంటే ఇవాళ ఇంకా తీసుకుంటే ఇవాళ మరి అనేక సందర్భాలు సంతోషం. మేమందరం కూడా ఆనాడు మా హాయంలో మరి ఈ ప్రాంతానికి అంతర్జాతీయ విమానాశ్రయం రావాలి అని చెప్పి ఆనాడు అవేర్నెస్ కృషి చేసి ప్రతి రైతాంగాన్ని ఒప్పించి అనేక సందర్భాల్లో మీకు చెప్పాం. ఇవాళ మరి పక్కనే పొరుగు జిల్లాలోనే ఉంటున్న కేంద్ర మంత్రులు అనేక సందర్భాల్లో వారు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. అయ్యా మీ ద్వారా పత్రిక ద్వారా సమాధానం తెలియజేయాలనుకుంటున్నాను. మీరు ఏదైతే పర్యవేక్షిస్తున్న పనులు ఎలాంటి సంస్థ వారు చేస్తుంది, వారు ప్రైవేట్ సంస్థ వారు నిర్దిష్ట వ్యవధిలో నిర్దిష్ట టైంలో వారు మీరు పర్యవేక్షించినా పర్యవేక్షించకపోయినా వారి ఆ కార్యక్రమాలు పూర్తి చేసినంత వారి బాధ్యతది. వారి ఇన్సెంటివ్స్ తీసుకుంటారు. ఏదైతే టైం ఇన్ టైంలో చేస్తే వాళ్ళకి ఇన్సెంటివ్స్ వస్తాయి, ఆ ఇన్సెంటివ్స్ వస్తాయి. కానీ ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ పరంగా చేయాల్సిన ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, లేదు ప్రభుత్వ పరంగా నీరు ఇవ్వాల్సిన నీటికి కామందిన బిల్స్ కానీ, లేదు ఎలక్ట్రికల్ సంబంధించిన సబ్స్టేషన్ పెట్టిన పనులు కానీ ఇవాళ ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అంతర్జాతీయ విమానాశ్రయంకి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని చెప్పి ఇవాళ ఈ పత్రికా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. మీ సమీక్షలు బాగానే ఉన్నాయి, కానీ మీరు రాష్ట్ర ప్రభుత్వంతో చెప్తున్నారు, మీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి నిధులు కూడా లేక ఇవాళ ఏదైతే ఎల్ఎన్టీ వారు ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ సబ్మిట్ ఎల్ఎన్టీ వారు చేస్తున్నారో దాని పేరు నుంచి ప్రభుత్వం ఏం కావాలనుకుంటే అదే జరుగుతుంది. నువ్వు దానికి చెప్పడం నువ్వు రాయగా రేపు నీకు కావాల్సిన వార్త ప్రభుత్వం ఏం కావాలనుకుంటా ఆ విధానం తీసుకొచ్చారు.